ఏపీ మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు కీలక సమావేశం అయితే నిర్వహించారని చెప్పొచ్చు. అలాంటిది ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. అండ్ అలాగే మంత్రులపైన మరోసారి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఏపీ మంత్రులతోటి మరోసారి చంద్రబాబు నాయుడు గారు అయితే సమావేశం నిర్వహించారు. అండ్ అలాగే ప్రధాన అంశాలపై చర్చించారని చెప్పొచ్చు. సో ఈ సమావేశంలో మరోసారి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఆగ్రహం అంటేనండి, ఇప్పుడు మంత్రులు అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి, తర్వాత చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. సో ఇందులో చాలా అంశాలు చర్చకు వచ్చాయండి. ముఖ్యంగా విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణ విషయంలో ముఖ్యంగా యూనిట్కి 13 పైసలు తగ్గించడం, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళలేకపోయామని విద్యుత్ శాఖ అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత మంత్రులను కూడా ఇక మీదట మీరు మీడియాకి దగ్గరగా ఉండండి, జరుగుతున్న మంచిని వివరించండి అని చెప్పారు. తర్వాత అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడంలో వైసీపీ వాళ్ళు ఏ రకంగా దాన్ని నెగిటివ్గా ప్రచారం చేశారు, దాన్ని తిప్పికొట్టలేకపోయారని కూడా ఆయన బాధపడడం జరిగింది. అయితే అది యాక్చువల్గా వైసీపీ వాళ్ళు ఏ రకంగా చేశారు అనేది కూడా బయటకు వచ్చింది అంశం. ఆ తర్వాత ఆయన ఒక్కొక్క అంశం మీద ఇదే మాట్లాడారండి. తర్వాత ఇప్పుడు విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయి, బొంబాయి తరహాలో దాన్ని తయారు చేయదలుచుకున్నాం, అంటే బొంబాయి తరహాలో విశాఖని మార్చదలుచుకున్నాము. ఇప్పుడు మనకి ఆర్ఎస్ఎల్ మెటల్ వాళ్ళ భూమి శంకుస్థాపన జరుగుతోంది, తర్వాత గూగుల్ రాబోతోంది, తర్వాత టీసీఎస్, ఇవన్నీ కూడా వస్తే వాటి రూపురేఖలే మారిపోతాయని చెప్తున్నారు. ప్రపంచ స్థాయికి దిగ్గజ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అది చాలా అంటే మనం ఆనందపడాల్సిన విషయం. విదిన్ నో టైం అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా ప్రపంచ పటంలోకి కొద్దిగా వెళ్ళగలుగుతోంది. త్వరలోనే అంటే ఈ 4 ఏళ్ళు అయ్యేసరికి ఒక హైదరాబాద్ లాగా అయిపోతుందని అనుకోవచ్చు మనం. ముఖ్యంగా ముంబై లాగా తీర్చిదిద్దుతా ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పోర్ట్స్ చాలా ఉన్నాయి, తర్వాత కోస్తా తీరం చాలా పొడుగు మనకి, అది చాలా అడ్వాంటేజ్ మనకి. తర్వాత ఎగుమతులు కూడా మనకుండే ఫిషరీస్ కావచ్చు, తర్వాత రొయ్యల ఎగుమతి కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి అడ్వాంటేజే చెప్పాలంటే. సో వీటన్నిటిని ఎలా ఉపయోగించుకోవాలి, వీటన్నిటి మీద కూడా చర్చించారు యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ఈ భూములు ఇవ్వడం వల్ల కంపెనీలకు తక్కువ రేటుకి యాక్చువల్గా దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇప్పుడు ఒక కంపెనీ రావడం వల్ల ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తున్నారు, లాంగ్ రన్లో అది ఏ రకంగా మనకి బెనిఫిట్ అవుతుంది అన్న అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించారు అని తెలుస్తోంది. అది మంచిదే. ఇప్పుడు ఒక కంపెనీకి ఒక భూమి ఇంత తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు వాళ్ళ కంపెనీని అక్కడ పెట్టడం వల్ల ఎన్ని రకాలుగా ఉద్యోగాలు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, అది ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవటంలో తప్పు లేదు. తర్వాత అతి ముఖ్యమైనది ఈ జిఎస్టీ. మనకు తెలుసు జిఎస్టీలో రాష్ట్రం ముందంజలో ఉంది. అటువంటి జిఎస్టీ గురించి కూడా ప్రజల్లో బాగా వివరించాలని చెప్పారు. జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందో కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో అది నిజంగా గొప్ప విషయం చెప్పాలంటే. రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తద్వారా కేంద్రానికి కూడా అలాగే వస్తుంది కదా. ఇంకా పైగా పెంచి ఇప్పుడు రిషికొండ విషయానికి వచ్చేసరికి రిషికొండ అనవసరంగా కట్టారు అన్న ఒక చర్చ కూడా వచ్చింది. కందుల దుర్గేష్ కావచ్చు, బాల వీరాంజనేయ స్వామి కావచ్చు, వాళ్ళతో ఒక కమిటీ వేశారు. అంటే ఈ రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని హోటల్గా మారిస్తే బాగానే ఉంటుంది. మనం కూడా గతంలో చెప్పాం, ఒక 5 స్టార్ హోటల్ లాగా తయారు చేసి ఒక లగ్జూరియస్ హోటల్ లాగా చేస్తే బాగుంటుందని. కానీ రూమ్స్ చాలా తక్కువ కట్టారు వాళ్ళు. గతంలో ఉండే ఆ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంవి, దానివల్ల ఏటా 25 కోట్లు వచ్చేది. ఇప్పుడు అదంతా పోయింది. వీళ్ళు ఇంకా పైపేచి 500 కోట్ల పైగా ఖర్చు పెట్టి అది కట్టారు. అయినా కూడా మనం అనుకున్నాం కదా, దీనికి పెట్టే బదులు ఒక మెడికల్ కాలేజ్ కట్టుండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అని. సో దీన్ని ఏం చేయాలి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని అనుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు, లేదు దీన్ని ఒక లగ్జూరియస్ హోటల్ లాగా చేయాలి అంటే ఇందులో ఇంకెన్ని మార్పులు చేర్పులు చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు. నిన్న కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయండి. లోకేష్ గురించి కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ పెట్టుబడుల కోసం మన ముంబై వెళ్ళడం కావచ్చు, ప్రతి వాళ్ళతోటి ఆయన ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు. ఇవాళ కర్ణాటక వాళ్ళు ఎలాగ కంగారు పడుతున్నారు లోకేష్ని చూసి. ఎందుకంటే ఎప్పుడైతే గూగుల్ ఇక్కడ పెడతాను అందో వైజాగ్లో, వాళ్ళు భయపడుతున్నారు కర్ణాటక వాళ్ళు చెప్పాలంటే. అంటే ఐటీ హబ్గా ఉండే కర్ణాటక ఏమైపోతుందని. ముందు కర్ణాటక వాళ్ళు భయపడడం కాదు, వాళ్ళ ట్రాఫిక్ని వాళ్ళు నియంత్రించుకోవాలి, వాళ్ళు కావాల్సిన కనీస సదుపాయాలు ఇవ్వాలి ప్రజలకు
ప్రజలకు కావచ్చు, లేదు వచ్చే కంపెనీలకు కావచ్చు. అంటే ముందు రోడ్లు సరి చేసుకోవాలి, గుంతలు పూడ్చుకోవాలి. తర్వాత రెంట్ల విధానం కూడా మారాలండి, తగ్గించుకోవాలి. 10 నెలల పగిడి అంటే ఎంత కష్టం అది. సో ఇవన్నీ నియంత్రించుకుంటే బాగానే ఉంటుంది. అసలు భయపడుతున్నారు ఎవరు, ఐటీ ఉద్యోగులు కూడా అక్కడ ఉండడానికి. ఈ ట్రాఫిక్లోనే మాకు జీవితం అయిపోతుంది, ఇంత రెంట్లు ఇచ్చుకోలేకపోతున్నాము, రోడ్లు సరిగా లేవు, వీటన్నింటి మధ్య వాళ్ళు నలిగిపోతున్నారు. కాబట్టి ఇవాళ వైజాగ్ అనేది వాళ్ళందరికీ కూడా రారమ్మని పిలుస్తుంది చెప్పాలంటే. అంటే వైజాగ్ చాలా బాగుంటుంది, బీచ్ పక్క ఉంది మీకు తెలుసు, ప్రకృతి కూడా చాలా బాగుంటుంది. అంటే అది పెరిగింది కానీ, అంటే నగరంలాగా మారింది కానీ ఆ పచ్చదనం కోల్పోలేదు వైజాగ్ చెప్పాలంటే. అండ్ ఇప్పుడు పరిశ్రమల పరంగా ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా బాగా దాన్ని తీర్చిదిద్దుతారు సుందరంగా. తర్వాత క్లీన్లీనెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా, ట్రాఫిక్ కూడా పెద్ద సమస్య ఉండదు మీకు అక్కడ చెప్పాలంటే. ఎందుకంటే మీకు ఎంత ఎక్స్పాండ్ అయినా కూడా మీకు దాని బేసిక్ రూపురేఖలు ఎక్కడ మారలేదు వైజాగ్. నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కాకపోతే పెరుగుతోంది అంతే. చుట్టూ కొండలు ఉంటాయి, ఓ పక్క సముద్రం ఉంటుంది, మీకు తెలుసు ఎట్లా ఉంటుందో. చాలా అందమైన ప్రదేశం, మనుషులు కూడా మంచిగా ఉంటారు. కాకపోతే రేట్లు అంటారా మీకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి అక్కడ కూడా చెప్పాలంటే. ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అంతే. ఏది ఏమైనా ఇవాళ వీళ్ళ చర్చల్లో ఇవన్నీ చర్చకు వచ్చాయండి. సో త్వరలోనే ఒక ఐటీ హబ్గా వైజాగ్ మారబోతోంది అనేది నిన్న ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే వచ్చింది. చూద్దాం మరి ఇంకా ఏ రకంగా అది డెవలప్ అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.